హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ రీసెంట్గానే నేను 7 డేస్గా ఒక్క వీడియో కూడా పెట్టలేదు. అండ్ ఫామ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, అలాగా అంటే చిన్నగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఇక్కడ వరకు మ్యాక్సిమం నేను అప్డేట్స్ అయితే పెట్టాను, బట్ ఇక్కడ నుండి నేనైతే అప్డేట్స్ పెట్టలేదు. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుండి మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇది ఏంటనంటే నా జెడ్ బ్లాక్ గ్రూమింగ్ ట్యాంక్ అనమాట. సో పిల్లల్ని గ్రూమ్ చేయడానికి. అండ్ ఇది టైగర్ గప్పీసు. అండ్ ఇది ప్లాటినం డబ్బోయరు వేసాను, ఆల్రెడీ సేల్ వచ్చిందని అమ్మేసాను. ఇప్పుడు ఖాళీగా ఉంది, అందులో ఫిమేల్స్ ఉన్నాయి ఒక 2 అంతే. అండ్ ఈ 2 ఏంటంటే మొయినా కల్చర్స్. అండ్ ఇప్పుడైతే మొత్తం అప్డేషన్ అయితే చూపిస్తాను, మన ఫామ్ అప్డేషన్. అంటే చాలా వరకు సేల్ అయితే ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఎక్కువ ఫిషెస్ అయితే ఉంచుకోలేకపోతున్నా. అంటే వింటర్ సీజన్ కదా, ఎక్కువ ఫిషెస్ ఉంచట్లేదు. అండ్ నేను ఒక డిస్ప్లే ట్యాంక్ ఒకటి చేశాను అనమాట. సో ఇదంతా పర్ఫెక్ట్గా రాలేదు కానీ, బట్ ఓకే, మీకు చూపించినంత వరకు అయితే చాలా బాగా వచ్చింది. సో ఇదైతే మీకు దీని ద్వారా ఈరోజు నుండి మీకు చూపిస్తాను. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి, అంటే అంత ప్రాపర్గా రాలేదు, సైజెస్ తేడా వచ్చాయి. సో చూడొచ్చు, సైజెస్ అయితే తేడా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇవి ఓకే, ఇతర ఓకే. ఇది కొంచెం ఎక్కువైంది. అంటే యాక్చువల్లీ ఈ ముక్క ఇంకొకటి కట్ చేశాను, దానికి కొంచెం బెండ్ ఉందని వేరే ముక్క వేస్తాను ఇక్కడ. సో అర్జెంటుగా వేయాల్సి వచ్చింది కాబట్టి, సో కింద నేను కావాలని ఇది ఎక్కువ ఉంచాను అనమాట. ఇది ఎందుకు ఎక్కువ ఉంచాను అంటే, సో కింద సర్ఫేస్ మీద కొంచెం నిలబడాలని చెప్పి ఉంచాను. సో లేకపోతే నిలబడదు, సో చిన్నగా పెడితే. సో ఓకే, ఇది ఇంతవరకు ఓకే. డిస్ప్లే ట్యాంక్ ఇలా అయితే చూపిస్తాను. సో మెయిన్లీ ఫస్ట్ ఏమున్నాయి చూద్దాం. సో ముందుగా మనకి ఇందులో ఫుల్ గోల్డ్ ఉన్నాయన్నమాట. ఫుల్ గోల్డ్ అయితే తీద్దాం. సో ఇందులోకి వాటర్ అయితే తీసుకుందాం. సో ఓకే, వాటర్ తీసుకొని సో అందులోనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే నెట్స్ ఏం వాడట్లేదు కానీ, బట్ ఈ జాలి అయితే వాడుతున్నాను. ఇదైతే ఈజీగా వస్తుందబ్బా. సో అందుకే ఓకే, మనది ఇది దీంతో తీద్దాం. సో ఫుల్ గోల్డ్ లాస్ట్ పెయిర్ ఉంది. సో ఈ లాస్ట్ పెయిర్ మాత్రం సేల్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం 30 పెయిర్స్ ఎన్నో తీసుకొచ్చాను, అందులో ఒక్క పెయిర్ మిగిలిందనమాట. సో ఇదిగోండి, ఇది ఫుల్ గోల్డ్. సో ఓకే, మ్యాక్సిమం కనిపిస్తుందో లేదో తెలియట్లే, బట్ ఓకే, లాస్ట్ 1 పెయిర్ అనమాట ఫుల్ గోల్డ్. సో క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి అబ్బా. ఇవి బ్రీడ్ చేద్దామని ఉంచేస్తాను. సో ఓకే, కొంచెం స్ట్రెస్కి అయితే గురయ్యాయి. అంటే ఇది ఒక్క పేరే ఉంచాను ప్రజెంట్, ఇది సేల్కి అయితే లేదు ప్రజెంట్. అండ్ ఫుల్ రెడ్ పేరెంట్ స్టాక్ అనమాట ఇది. సో ఇందులో బేబీస్ ఉంటాయి చూడండి. సో కనిపిస్తున్నాయి కదా, చిన్న బేబీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇవి ఫిష్ ఇందులో వేసేసి చూపిస్తాను మీకు. ఇదైతే పేరెంట్ అనమాట. సో 2 పేరెంట్స్ ఉన్నాయి, అంటే మొత్తం 4 పేరెంట్స్ ఉండేవి నేనైతే సేల్ చేస్తాను. సో మేరీ పేరెంట్స్ అయితే నేను సేల్ చేయను ఇంకా. సో ఇదిగోండి, ఇదొకటి, ఇంకొక పేరెంట్ ఉంది. సో ఇదే బేబీస్ పెడుతుంటే పేరెంట్ ఫిషెస్. సో క్వాలిటీలో ఉన్నాయన్నమాట, మంచి క్వాలిటీలో అండ్ మంచిగా ఉన్నాయి. సో ఇవి కూడా సేల్కి అయితే లేవు, బట్ సో చూడొచ్చు, మంచి క్వాలిటీలు కనిపిస్తున్నాయి మీకు. సో ఓకే, ఓకే డన్. నెక్స్ట్ సో మంచివి ఈసారి నేను చూపిస్తాను, కంపల్సరీ మంచివి చూపిస్తాను చూడండి. సో చాలా బాగుంటాయి ఇవి. సో డంబో ఇయర్ చాలా బాగుంటాయి. ఇది మొత్తం వేసినాక మీకు క్లారిటీగా చూపిస్తాను. డంబో ఇయర్, చాకో డంబో ఇయర్ అంటారంట దీన్ని. సో రీసెంట్ బ్రీడ్ అయితే తీసుకొచ్చాను, నేను ఇప్పుడు చూపిస్తాను మొత్తం వేసేసి.
ఇదిగోండి, ఇవి కూడా సేల్కి అయితే కాదు కానీ సో బ్రీడ్ చేద్దామనేది తీసుకొచ్చాను. చాకో డంబోయర్. సో సో దీని పేరు అది, ఎందుకంటే చాక్లెట్ కలర్లో ఉంటాయి అన్నమాట. బాడీ వచ్చి చాక్లెట్ కలర్లో ఉంటాయి, ఫీమేల్స్ చాక్లెట్ కలర్లో ఉంటాయి, మేల్స్ డంబో కూడా చాక్లెట్ కలర్లో ఉంటుంది అనమాట. చిన్న షేడ్స్ అయితే వస్తాయి. సో చాలా బాగుంటాయి. అండ్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. బట్ మీకు డిస్ప్లే చేయాలని చెప్పి డిస్ప్లే ట్యాంక్ చేశాను. సో చాలా బాగున్నాయి కదా. సో ఇలా అనమాట. సో మంచి బ్రీడ్స్ని తీసుకొచ్చి బ్రీడ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఓకే, డన్. సో మీకు క్లారిటీ కనిపించాయని అనుకుంటున్నా. సో ఈ మధ్య క్లారిటీ లేదు, కనిపించట్లేదు అంటున్నారని చెప్పి డిస్ప్లే ట్యాంక్ చేయడం జరిగింది. సో ఓకే, డన్. నెక్స్ట్ ఇందులో బేబీస్ ఉన్నాయి. సో ఈ బేబీస్ని కూడా మీకు చూపిస్తాను కంపల్సరీ. సో ఏం బేబీస్ ఉన్నాయి అని అంటే మొత్తం మిక్సింగ్ ఉన్నాయన్నమాట. ఇవి ఉన్నాయి నేను చెప్పను కానీ సో మొత్తం మిక్సింగ్ ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు మొత్తం తీసేసి చూపిస్తాను. బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా వరకు కొన్ని ఉన్నాయి అండ్ కొన్ని చాలా వరకు తీయలేదు, చాలా వరకు ఉన్నాయన్నమాట. సో ఇదిగోండి ప్లాటీ బేబీస్ అండ్ అదేవిధంగా ఇలా కనిపిస్తాయి మీకు ప్లాటీ బేబీస్ అండ్ వైట్ టెక్స్చర్డ్ బేబీస్ అయితే ఉన్నాయి. సో చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. సో ఓకే, ఫుడ్స్ అయితే ఇంకేయలేదు. సో మీకు చూపించినాక వేద్దామని చెప్పేసి ఉంచేసాను. ఫుడ్స్ అయితే నేను తర్వాత వేస్తాను ఇంకా వీటికి. సో ఇందులో బేబీస్ అంటే బేబీస్ ట్యాంక్ కాదు కానీ సో ప్రజెంట్ సపరేషన్ చేసినంత వరకు కొంచెం గ్రూమింగ్ అయితే ఇందులో తెస్తున్నాను. అండ్ ఇందులో కూడా బేబీస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా కొన్ని చూపిస్తాను మీకు. కంపల్సరీ డిస్ప్లే చేస్తాను ప్రతి ఒక్కటి ఇకపై. సో కొంచెం కష్టంగా ఉన్న డిస్ప్లే చేస్తాను, ఎందుకంటే నాది చిన్న ఫామ్ కదా. సో అందరిలా పెద్ద ఫామ్ అయితే కాదు. సో అందుకే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఓకే, ఇదిగోండి ఇందులో గప్పీ గ్రాస్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. సో ఇందులోని ఏమున్నాయి అని అంటే సో జెడ్ బ్లాక్ ఉన్నాయన్నమాట. జెడ్ బ్లాక్ బేబీస్ అయితే ఉన్నాయి. ఎక్కువైతే కనిపించట్లేదు కానీ సో ప్రజెంట్ అయితే ఒక్కటే దొరికింది. చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బేబీస్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో గప్పీ గ్రాస్ చూడండి ఎంత బాగా పెరిగిపోతుందో ఇందులో. సో ఓన్లీ జెడ్ బ్లాక్ బేబీసే ఇందులో గ్రూమింగ్ అవుతున్నాయి ప్రజెంట్. సో ఏవి కూడా నేను మిక్సింగ్ చేయట్లేదు, అన్నీ దానికి ఉంచుతున్నాను. సో ఎందుకనంటే అదే క్వాలిటీ అవుట్పుట్ రావాలని. సో ఓకే, డన్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది వైట్ టెక్స్చర్డ్ అనమాట. వైట్ టెక్స్చర్డ్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఇవి వైట్ టెక్స్చర్డ్. సో క్వాలిటీ పరంగా చాలా బాగా వచ్చాయి చూడండి. సో ఇవి మన దగ్గర గ్రూమింగ్ అయినవే. సో ఇంపోర్టెడ్ కానీ మనం తెచ్చి మళ్ళీ బ్రీడ్ చేసి మన దగ్గర గ్రూమింగ్ చేస్తున్నాము. సో క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో వైట్ టెక్స్చర్డ్. సో టెక్స్చర్డ్ వెరైటీస్ టైల్స్ అవన్నీ చూడండి అదిరిపోయి. మీకు మెయిన్ చూపించాల్సినవి ఇవే అన్నమాట. సో వీటి గురించే నేను డిస్ప్లే చేయాలనుకున్నాను. ఇవేంటో కాదు. సో ఇవి జెడ్ బ్లాక్ గ్రూమింగ్ చేసిన ఫిషెస్ అనమాట. సో ఇవైతే గ్రూమింగ్ చేశాను. సో అవైతే మీకు ఖచ్చితంగా చూపించాలి. ఫైనల్లీ ఈరోజైతే అవకాశం వచ్చింది. సో కరెక్ట్గా 3 months మన దగ్గర అయితే పెరిగాయి అనమాట. సో కరెక్ట్గా 3 months పెరిగినాక వీటి యొక్క క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అన్నది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ మన దగ్గర బ్రీడ్ అయినవే. ఇందులో ఫుల్ బ్లాక్ ఉంది, బ్లాక్ డైమండ్ ఉంది. ఇది బ్లాక్ డైమండ్ అనమాట. డైమండ్ బ్లాక్ అంటే హాఫ్ బాడీ బ్లాక్ వస్తుంది, బ్యాక్ ప్లకాట్ టైల్ వస్తుంది. చూడండి కనిపిస్తుందా మీకు? అది గొప్ప అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది ఫుల్ బ్లాక్. సో అది వేరియేషన్. సో మ్యాక్సిమం మీకు అర్థమై ఉంటుంది. సో ఇందులో ఎక్కువ ఫిమేల్స్ లేవు కాబట్టి సో నాకు దిగిన బ్యాచ్లో ఫిమేల్స్ అయితే లేవన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి. సో చాలా వరకు సేల్ చేస్తాను కూడా నేను, సెమీ అడల్ట్ సైజెస్ కాబట్టి సేల్ చేస్తాను. చూడండి ఇది ఎంత బాగా కనిపిస్తుందో. సో కొన్ని ఇవి మనం సెలెక్ట్ చేసుకొని మనం సపరేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ డైమండ్, ఇది డైమండ్ బ్లాక్ అనమాట. అంటే సగం వైట్ ఉంటుంది, డైమండ్ కలర్ ఉంటుంది, సగం బ్లాక్ ఉంటుంది. అండ్ టైల్ వచ్చి ప్లకాట్ వస్తుంది.
అంతే అంతే అంతకుమించి గ్రోత్ ఉంటుందన్నమాట. సో అది చూడండి డిఫరెంట్ కలర్, అది మాత్రం క్రాస్ బ్రీడ్, అది అయిపోయింది. అది సపరేట్ చేయాలి బ్యాచ్ నుండి. కొన్ని బాగాలేనివి సపరేట్ చేసేసి బాగున్నవి బ్రీడ్ అయితే మళ్ళీ చేయాలన్నమాట వీటికి. సో ఇదిగోండి, ఇది కూడా బాగుంది, ఫుల్ బ్లాక్. సో ఫుల్ బ్లాక్స్ అన్నీ నేను సపరేట్ చేస్తాను. సో కొన్ని అయితే చాలా బాగా వస్తాయి కలర్స్. సో సెలెక్షన్ చేసుకొని మరి మనమైతే సేల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి మనం చూసుకొని గ్రూమింగ్ అయితే చేసుకోవాలి. సో మన దగ్గర బ్రీడ్ అయినవి కాబట్టి బాగా మంచిగా వచ్చాయి. 3 monthsలో ఈ రిజల్ట్ అయితే వచ్చిందనమాట. అండ్ దీనికి నేను లైవ్ ఫుడ్ ఏం పెట్టలేదు, డ్రై ఫుడ్డే పెట్టాను. బట్ మంచి గ్రోత్ అయితే ఉంది. సో లైవ్ ఫుడ్ పెడితే ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉండేది. సో ఇకపై లైవ్ ఫుడ్డే పెట్టాలి. ఇంకా మరికొన్ని బ్రీడ్స్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఈ టబ్లో ఉన్నవి టైగర్ గప్పీస్, ఇంకొన్ని ఉన్నాయి కానీ అన్నిటి బయటికి తీయలేదు. అండ్ టైగర్ గప్పీస్ మాత్రం సూపర్ ఉంటాయి అన్నమాట, చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. సో టైగర్ గప్పీస్ బ్రీడ్ చేస్తున్నాము, కానీ దీంట్లో వచ్చిన మైనస్ ఏంటనంటే అన్ని ఫీమేల్సే తీస్తున్నాయి అనమాట. ఎలా నేను సేల్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కటి ఫీమేలే తీస్తుంది. సో చూడండి, మీరు నమ్మరు, ఇవన్నీ ఫీమేల్సే అనమాట. ఇదొక్క పెయిర్కి ఎన్ని ఫిమేల్స్ దిగాయో నాకైతే బ్లాక్ అయిపోతుంది. మెయిల్ మాత్రం 2 మెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవి కూడా పేరెంట్స్. సో ప్రజెంట్ కొంచెం బ్రీడ్ అయినాక ఏదైనా మెయిల్స్ వస్తే ఇవి సేల్ చేద్దామని అయితే ఉన్నానమాట. పేరెంట్స్ అయితే మ్యాక్సిమం సేల్ చేయను. సో మ్యాక్సిమం పేరెంట్స్ అయితే ఉంచేస్తాను. బట్ ఎందుకనంటే పేరెంట్సే కదా మనకి మెయిన్ బ్రీడర్స్. సో అవైతే ఉండకపోతే పిల్లలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో ఇవైతే పిల్లల్ని కూడా తినమన్నమాట. సో అందుకే నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నా ప్రజెంట్. అండ్ ఓకే, బట్ మంచిగా గ్రోత్ ఉన్నాయి. అండ్ దీన్ని పెద్ద డబ్బులోకి మార్చాలన్నమాట. ఇది చిన్న డబ్బు అయిపోవడం, కొంచెం స్పేస్ తక్కువ అయిపోతుంది వీటికి. అండ్ ఇంకొక పేరెంట్ కూడా ఉంది. మ్యాక్సిమం అన్ని ఫీమేల్స్ అనమాట. సో మ్యాక్సిమం చూడొచ్చు అన్నీ ఫీమేల్సే. సో అట్టుంటుంది అనమాట. ఇందులో ఒక బేబీ కూడా ఉంది. సో అది మ్యాటర్ అయితే. సో ఈ డబ్బులోనైతే పెడుతున్నాను ప్రజెంట్. ఇది గ్రీన్ కలర్ మారిపోయాలండి, మొన్నే వాటర్ చేంజ్ చేస్తాను. చెత్త కాదు అది, గ్రీన్ కలర్ మారిపోయి. ఇందులో కూడా ఉన్నాయి కానీ ఇందులో ఫిమేల్స్ ఉన్నాయి. ఈ ఫిమేల్స్ ఏంటనంటే ప్లాటినం డంబోయర్ ఫిమేల్స్ 1-2 ఉన్నాయి. ఎందుకు నేను చూపించట్లే మీకు. బట్ సో అదనమాట ఈరోజు వీడియో. సో చాలా లెంత్ అయితే వచ్చి ఉంటుంది. సో నేనైతే ఫుడ్స్ వేయాలి, మొయినా కూడా మీకు చూపించాలి. మొయినా చూపించేసి వీడియోని అన్ చేసేస్తాను. మొయినా ఒక్కటైతే లాస్ట్లో చూసేయండి, అంటే కలెక్ట్ చేయాలి కదా, కొంచెం టైం పడుతుంది. సో నార్మల్ శాంపుల్ వీడియో ఒకటి చూపించేసి ఆపేస్తాను. సో అదనమాట ఈ వీడియో. ఫామ్ని ఇంకా డెవలప్ చేస్తాము. ప్లేస్ లేదు బ్రో మీకు, ఎలా మీరు డెవలప్ చేస్తారో అనొచ్చు. బట్ నా ఉన్న ప్లేస్ నేను చూపిస్తాను. సో ఇక్కడంతా నేను డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మందే. సో అదంతా నేను డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ పోనీ ఒక మూల మనం ఎన్ని టబ్స్ పెట్టామో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 పెట్టాం చూడొచ్చు. 10 టబ్లు. అలా మనకి 4 కార్నర్స్లో 40 పెట్టచ్చు అనమాట. సో దీన్ని బట్టే సరిపోతాయి అని నేను అనుకుంటున్నా. ఫ్రేజెస్ అయినా కావాలంటే మనం ఇక్కడ నుండి తెచ్చుకోవచ్చు. సో సింపుల్గా. సో అదనమాట ఈ వీడియో. సో మొయినాతో ఎండ్ చేస్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొయినా అయితే కొంచెం కలెక్ట్ చేశాను. సో చలికాలం కదా, ప్రొడ్యూసింగ్ చాలా తక్కువ ఉంది. సో 2 టబ్స్ పెట్టాను కదా, ఇంకా కొన్ని టబ్స్ అయితే పెడతాను. సో అంతవరకు కొంచెం అయితే కలెక్ట్ చేశాను, చూపిస్తాను చూడండి. బట్ ఓకే, కనిపిస్తుంది అనుకుంటున్నా.
అంటే చలికాలం కదా, ప్రొడ్యూసింగ్ చాలా తక్కువ ఉంది. సో మ్యాక్సిమం గమనించవచ్చు. ప్రొడ్యూసింగ్ అయితే చాలా తక్కువ ఉంది.